668 కిలోమీటర్స్కి 11th స్టాప్ వచ్చేసి తిరుపతి. స్టేషన్ కోడ్ వచ్చేసి TPTY. ఇక్కడ మీకు 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. 5 minutes స్టాప్ 10కి రావాలి, 10:50కి అయితే వచ్చింది. సో ఈ 5 minutes స్టాప్లో మీకు వచ్చేసి వాటర్ ఫిల్లింగ్ అలాగే లోకో పైలట్ ట్రైన్ మేనేజర్ అయితే చేంజ్ అవుతారు ఇక్కడ. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ గుంతకల్ డివిజన్లోకి అయితే వస్తుంది. గుంతకల్ డివిజన్లో మీకు ఎక్కువ ట్రైన్స్ ఆరిజినేట్ అండ్ టెర్మినేట్ అయ్యే రైల్వే స్టేషన్ వచ్చేసి తిరుపతి అనుకోగానే వెంటనే గుర్తుకొచ్చేది ఒకే ఒకటి, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో దానికోసం మనకి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు ఇండియా మొత్తం నుంచి. అందుకే గుంతకల్ డివిజన్లో తిరుపతి ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్, ప్యాసింజర్ పరంగానే అలాగే ట్రైన్స్ పరంగా కూడా. For the kind additional passengers, train number 07-191 special on platform number 5. For the kind additional passengers, train number 07-191 Madurai special is ready to leave from platform number 5. मसाला मसाला रसे रसे बादाम का बादाम लेगा बादाम में ట్రైన్ దాదాపు 15 నిమిషాలు అయితే ఆగింది పాకాలలో. అండ్ ఇప్పుడైతే మనకి బయలుదేరింది. దాదాపు కాట్పాడి దగ్గరలో ఉండాలి ఇప్పుడు మనం. అండ్ ఇక్కడ నుంచి ఒక లైన్ మీకు ధర్మవరం అయితే వెళ్తుంది. సో ఇదే అనమాట. అటు ముందెళ్ళి మనకి ధర్మవరం కలిసిపోద్ది గుంతకల్ అండ్ బెంగళూరు.
740 కిలోమీటర్స్కి 12th స్టాప్ వచ్చేసి చిత్తూరు. స్టేషన్ కోడ్ వచ్చేసి CTO. ఇక్కడ మీకు 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మీకు దాదాపు 50 ట్రైన్స్ అయితే డైలీ అయితే వెళ్తూ ఉంటాయి. చిత్తూరు రైల్వే స్టేషన్కి రావాల్సిన టైం వచ్చేసి 11:18కి 2 మినిట్స్ స్టాపు 12:38కి అయితే వచ్చింది. అండ్ చిత్తూరు నుంచి మీకు ఒక ట్రైన్ వచ్చేసి మీకు బయలుదేరుతుంది. అదే మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే కాచిగూడకి. సెవెన్ 72 కిలోమీటర్స్కి 13th స్టాప్ వచ్చేసి కాట్పాడి జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి KPD. ఇక్కడ మీకు 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. 12:10కి రావాలి, 5 మినిట్స్ స్టాపు 59 మినిట్స్ డిలే అయితే వచ్చింది. కాట్పాడి జంక్షన్ వచ్చేసి మీకు 4 లైన్స్ అయితే ఉంటాయి. ఒక లైన్ మీకు మెయిన్ లైన్ చెన్నై బెంగళూరు, అండ్ ఇంకో లైన్ వచ్చేసి మీకు గూడూరు కాట్పాడి బ్రాంచ్ లైన్ మనం వచ్చింది. అండ్ మనం వెళ్ళేది వచ్చేసి మీకు కాట్పాడి విల్లుపురం బ్రాంచ్ లైన్. ఇక్కడ మీకు వచ్చేసి కాట్పాడి వేలూరు అయితే ఉంటుంది, దగ్గర మనకి 5 to 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడ మీకు గోల్డెన్ టెంపుల్ అలాగే యూనివర్సిటీ కాలేజెస్ అయితే ఉంటాయి. చాలామంది అయితే ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. అండ్ అందుకే మనకి కాట్పాడి మీద మీకు లోకల్ ట్రైన్స్ ఇవన్నీ ఎక్కువ రద్దీ అయితే ఉంటుంది. ముందు స్టేషన్ వరకు వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి కాట్పాడి వచ్చేసి తమిళనాడు స్టేట్లోకి అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు శ్రీపురం వెళ్ళడానికి ఇక్కడ దిగండి అని పెద్ద బోర్డు మీద రాశారు. సో ఇది మనకి బెటర్ అనమాట. కొన్ని రైల్వే స్టేషన్స్ ఇంత పెద్దగా ఉండవు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. మ్యాంగ్లూర్ సెంట్రల్, చెన్నై సెంట్రల్. ఇందాక మీకు లైన్ చూపించా కదా, అదే మీకు MGR చెన్నై సెంట్రల్కి వెళ్ళే లైను. ఇక్కడ మీకు స్టాల్స్ ఇవన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి. మీరు మధ్యాహ్నం లంచ్ అయితే ఇక్కడ మీకు పికప్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో ట్రైన్ అయితే ఉంది. విల్లుపురం, మయిలుతురై, తిరువూరు, తిరుపతి, కరైకుడి. సో ప్యాసింజర్ ట్రైన్లో ఉంది. అన్ని అన్సీజర్ కోచెస్ ఉన్నాయి. పైగా 10 కూడా లేవనుకుంటా కోచెస్. ఈ లైన్ వచ్చేసి మీకు బెంగళూరు అయితే వెళ్ళిపోద్ది. సో మనం రైట్ వచ్చేసి విల్లుపురం అయితే వెళ్తున్నాం.
ఇలా అయితే ఉంది మీకు తిరువనమలై రైల్వే స్టేషన్లో వర్క్స్ అయితే. ఇటువైపు మీకు బాగానే ఉంది. బయట కూడా మనకి ఇక్కడైతే అయిపోయింది, అటు ఇంకా పెండింగ్ అయితే ఉంది ఎంట్రన్స్. అండ్ 2-3 ప్లాట్ఫామ్స్ అయితే అటు ఉంటే ఎక్కువ అయితే రావన్నమాట, ఎందుకంటే సింగిల్ కాబట్టి మ్యాక్సిమం అయితే క్రాసింగ్ ఉంటేనే పెడతారు, లేదు అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్కే వస్తుంది. సో ఇదనమాట ఫుల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే ఉన్నాయి. సేమ్ ఆ రోజు కూడా నాకు మొన్న ఇంతే అనమాట. ట్రైన్ రాగానే పబ్లిక్ దిగడం, అలాగే కన్స్ట్రక్షన్ వర్క్స్ ఒక చిన్న లైన్లో వెళ్తున్నారు, బయట ఆటోస్ ఇవన్నీ ఉండడం వల్ల అయితే వీడియో అయితే చేయలేకపోయాను. అండ్ ఈరోజు చేస్తున్నాను, మొన్న అంటే నిన్న గ్యాప్ ఇచ్చి ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. దాదాపు ట్రైన్ డీటెయిల్స్ విషయానికి వచ్చేస్తే మనకి 140కి రావాలి, 2 మినిట్స్ స్టాపు. దాదాపు 2:54కి అయితే వచ్చింది, 1 అవర్ 14 మినిట్స్ డిలే అయితే వచ్చింది. సింగిల్ లైన్ కాబట్టి మనకి స్లాట్ టైం ఉన్నా సరే లేట్గానే వచ్చింది. అండ్ వీక్లీ సూపర్ ఫాస్ట్ అయితే ఉంటుంది మధురై కాచిగూడ నుంచి, అది మీకు మహబూబ్ నగర్ మీదుగా అయితే వస్తుంది, కర్నూలు సిటీ. అండ్ డోన్ తర్వాత మీకు అనంతపురం, తర్వాత పాకాలలో లోకో రివర్సల్ చేసుకొని చిత్తూరు, కాట్పాడి, అండ్ అది వచ్చేసి మీకు ఇటు రాదు తిరువనమలై. కాట్పాడి నుంచి మీకు జోలార్పేట మీదుగా అయితే తిరుచిరాపల్లికి అయితే వెళ్ళిపోద్ది. ఇటు వచ్చేసి మీకు మన వీక్లీ స్పెషల్ ట్రైన్ వచ్చేసి 07191. ఈ ట్రైన్ వచ్చేసి మీకు కాట్పాడి నుంచి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మీకు వచ్చేసి దాదాపు తిరుచిరాపల్లికి విల్లుపురం మీదుగా అయితే వెళ్తుంది. సో ఈ రూట్ వచ్చేసి మీకు నల్గొండ, తిరుపతి ఇలాగైతే వస్తుంది గుంటూరు మీదుగా. సో ఇది మనకి డిఫరెంట్ రూట్, ఇది వీక్లీ స్పెషల్, అది వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో మనకి వీక్లీ ఒక్కసారి ఉంటాయి. అండ్ మ్యాంగ్లూర్ సెంట్రల్ 2 టైమ్స్ ఉంటుంది, అది కూడా మీకు దాదాపు ఇదే రూట్ అయితే వెళ్తుంది కాట్పాడి మీదుగానే వయా కర్నూలు సిటీ మీదుగా. సో మీరు ఈజీగా అయితే కాట్పాడి రీచ్ అయ్యి అక్కడ నుంచి ఈజీగా వచ్చేస్తారు ఇక్కడికి. సో చాలా మెమూ ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ ఇలాంటివి తిప్పుతూ ఉంటారు. సో మీకు ఈజీగా అయితే వచ్చేయచ్చు అనమాట తిరువనమలైకి. అండ్ తిరుపతి నుంచి కూడా చాలా ట్రైన్స్ ఉంటాయి, పామని ఎక్స్ప్రెస్ ఇలాంటివి. సో విల్లుపురం మెమూ ఎక్స్ప్రెస్ ఇలాంటివి మీకు ఉంటూ ఉంటాయి, ఈజీగా వచ్చేయచ్చు తిరుపతి నుంచి కూడా తిరువనమలైకి. అండ్ ట్రైన్ ప్యాంట్రీ కార్ ఉంటుందని చెప్పా కదా, అది డిసేబుల్ ఉంటుంది, అన్బోర్డ్ క్యాటరింగ్ ఇవన్నీ డిసేబులే ఉంటాయి. బట్ మీరు స్టేషన్లో ఫుడ్తో పాటు ఈ ప్యాంట్రీ కార్ డిసేబుల్ ఉన్నా సరే ఈ స్టాఫ్స్ అనేది దాన్ని వాడుకుంటారనమాట. వాళ్ళు మీకు కొన్ని ఈ ఐటమ్స్ అయితే పంపిస్తూ ఉంటారు. సో దానివల్ల మీకు అవి రేట్స్ అనేవి కొంచెం అటు ఇటు ఉంటాయి అన్నమాట. సో అవి ఒకటి మీకు ఈ లంచ్ ఇవన్నీ చాలా ఎక్కువగానే పంపుతారు. అది నేను స్టేషన్లోని ఒక క్యాటరింగ్ ద్వారా వాళ్ళు పికప్ చేసుకొని సో మొత్తం అయితే ట్రైన్ అయితే సర్వీస్ చేస్తారు. సో ఈ సర్వీస్లో ఏంటంటే మీకు కొన్ని ఎక్కువ రేట్స్ ఉంటాయి, అండ్ కరెక్ట్ రేట్స్ అయితే ఎవరో పంపర్లేండి. అలాగే ఈ రైలు నీరు కిన్లీ కన్నా లోకల్ వాటర్ అయితే ఎక్కువ అయితే ఇందులో మనకి అవుతూ ఉంటుంది. సో ఇది ఒకటి మీరు చూసుకొని సో ఈ ట్రైన్ ఫుడ్ మీద అయితే ఆధారపడవద్దు. నాకు తెలిసి అయితే నేనైతే మ్యాక్సిమం అయితే తినేసే వచ్చా కాచిగూడ నుంచి. సో తర్వాత మీకు లంచ్ ఇలాంటివి ఏమన్నా ఆన్లైన్ ద్వారా అయితే ఆర్డర్ చేసుకుంటే బెటర్. అండ్ మీకు ఈ ప్యాంట్రీ కార్ అయితే ఇలా ఉంటుంది. అండ్ వాష్రూమ్ కండిషన్ అయితే మరి దారుణం ఉండొచ్చు, అది మీకు ఫస్ట్లో నుంచి చూపించి ఆ తలుపులు ఇవన్నీ డస్ట్బిన్ లేదు, మిర్రర్ లేదు. సో అలాగే ఉంది, క్లీన్ చేసింది ఓన్లీ తిరుపతిలో. దాదాపు మీకు గూడూరులో 15 నిమిషాలు ఆగింది, తిరుపతిలో 25 నిమిషాలు ఆగింది. సో టైము ఎక్కువ ఆపుతూ ఉంటారు, ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి. అండ్ టికెట్ ఫీ విషయానికి వచ్చేస్తే కాచిగూడ నుంచి తిరువనమలై దాదాపు మీకు 440 రూపీస్ అయితే ఉంటుంది నార్మల్ ట్రైన్. స్పెషల్ ట్రైన్ కాబట్టి ఇది 540 రూపీస్ అయితే పడింది. టోటల్ నాకు ఐఆర్సిటీసీలో 565 రూపీస్ అయితే పడింది టికెట్, ట్యాక్స్ ఇవన్నీ. సో నాకు దాదాపు 565 రూపీస్ అయితే పడింది స్లీపర్లో అయితే. అండ్ ఈ ట్రైన్లో మీకు 2 జనరల్ కోచెస్, అలాగే ఈవోజీ అండ్ 8 స్లీపర్ కోచెస్, 6 థర్డ్ ఏసీ కోచెస్, 2 2 టియర్ కోచెస్, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ కూడా ఉంటుంది. ఇది ఇలా అయితే రన్ అవుద్ది ట్రైన్ మొత్తం ఎల్హెచ్బి కోచెస్తో. మీకు ఇబ్బంది అయితే ఉండదు, సీసీ కెమెరాస్ అన్నీ ఉంటాయి స్లీపర్ అండ్ ఏసీలో. జనరల్లో మ్యాక్సిమం ఉండదు, అయితే ఎప్పుడుదో ఎల్హెచ్బి కాబట్టి. ఇలా అయితే ఉంటుంది మీకు రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ నుంచి మీకు టెంపుల్ వెళ్ళాలంటే షేరింగ్ ఆటో 30 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ఓల్డ్ బస్ స్టాండ్ కూడా ఉంటుంది, దాదాపు మీకు 400 to 500 మీటర్సే ఉంటుంది. అండ్ సపరేట్ ఆటో అయితే మీకు 50 రూపీస్ పర్ పర్సన్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. దాదాపు ఇద్దరు అయితే మీకు 100 రూపీసు, లేదు అంటే 4 అయితే మీకు 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను మీ ప్రసాద్ ది ట్రైన్ బ్లాగర్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసిండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం అయితే మర్చిపోద్దు. Bye guys.